నార్కోటిక్స్ అంటే మత్తు మందులు. ఈ మత్తు పానీయాలు, మత్తు మందులు దాని ఎఫెక్ట్ స్పెర్మ్ పైన ఎలా ఉంటుందో ఇవాళ చెప్తాను. బేసిక్‌గా కొంతమందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ డ్రగ్ ఎఫెక్ట్ ఎట్లా అంటే స్పెర్మ్ ప్రొడక్షన్‌ని కంప్లీట్‌గా స్టాప్ చేసేస్తుంది. బికాజ్ దాంట్లో ఉన్న టాక్సిసిటీ వల్ల మొటిలిటీ మీద ఇంపాక్ట్ అయిపోయి స్పెర్మ్స్ మొత్తం డెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా చాలా ఓవర్ ప్రొడక్షన్ అయిపోతుంది. లేదా కంప్లీట్‌గా తగ్గిపోతుంది. అండ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్పెర్మ్‌లో ఉన్న ఆ జన్యుపరమైనది ఉంటది కదా! సో, ఆ డీఎన్ఏలో కూడా ఏంటి అంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది నార్కోటిక్స్ యూజ్ చేయడం వల్ల. కొంతమంది లాంగ్ టర్మ్ సైకోటిక్ డ్రగ్స్ యూజ్ చేస్తారు పేషెంట్స్. అంటే ఏదన్నా వేరే మానసికంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అట్లా సైకోటిక్ డ్రగ్స్ యూజ్ చేస్తారు. ఈ సైకోటిక్ డ్రగ్స్ వల్ల కూడా ఏంటంటే స్పెర్మ్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లైక్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం, లేదంటే మార్ఫాలజీ అబ్నార్మల్ స్పెర్మ్స్‌ని ప్రొడ్యూస్ చేయడం, లేదు ఉన్న స్పెర్మ్సే మొటిలిటీని కంప్లీట్‌గా ఆపేయడం, లేదంటే మార్ఫాలజికల్ డిఫెక్ట్స్ ఇలాంటివన్నీ చేస్తుందనమాట. సో, దీనికి ఏంటి అంటే సపోజ్ మీకేదన్నా సైకోటిక్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు బిఫోర్ దట్ సిమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు పిల్లలు లేకపోతే జస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి పిల్లల కోసం అనుకున్నప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఈ సైకోటిక్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ నార్కోటిక్స్ ఎఫెక్ట్ అనేది స్పెర్మ్ పైన ఉండదు.